మొత్తం డిమార్ట్కి వెళ్ళాలన్నమాట. ఒకసారి అక్కడ చూడండి ఎంత సామాన్ తెచ్చినాను. చాలా ఎక్కువ బిల్ అయిందనమాట. అనుకున్న దానికన్నా కొన్ని ఎక్కువ థౌసండ్స్. ఇవైతే నేను కొనుక్కున్నాను అనమాట. మాకు ఫీల్డ్ ట్రిప్ కూడా ఉండే, కాకపోతే గణేష్ చతుర్థి వచ్చింది, ట్రాఫిక్ ఉంటుంది అని గవర్నమెంట్ చెప్పింది అనమాట. కాబట్టి తర్వాత కోసం మళ్ళీ మేము తెచ్చుకున్న చిప్స్ ఎక్స్పైర్ అయిపోతాయి తినేసాము ఈరోజే. కాబట్టి ఇప్పుడు ఫీల్డ్ ట్రిప్కి ఇంకా నార్మల్వి తెచ్చుకున్నాను అనమాట. ఇదైతే అందరికీ ఇష్టమైన ఓరియో, అది కూడా చాక్లెట్ ఫ్లేవర్. చూడండి పెద్ద ప్యాకెట్ దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది కొత్తగా వచ్చిందా అంటే ఇంకా కొత్తదే. ఇంకా ఓరియో అంతా వేరే డార్క్ ఫ్యాంటసీ అంతా మంచిగా అంటే హైడ్ అండ్ సీక్ అంత ఫేమస్ కాదు, కానీ కొంచెం మంచిగా కొంచెం అయితే ఫేమస్ అయ్యారు. ఇది డార్క్ ఫ్యాంటసీ అన్నమాట. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్. ఇప్పుడైతే దీని వెనక ఒక మ్యాజిక్ బాక్స్ దాచిపెట్టినాను. ఇంత టాలెంటెడ్ అవును. చూడండి దీన్ని చూడండి. నాకు చాలా రోజులని చెప్పి గులాబ్ జామున్ తెచ్చుకున్నాను. తర్వాత ఇంత టాలెంటెడ్ అవును. తర్వాత ఇక్కడ ఇంత టాలెంటెడ్ అవును. తర్వాత ఇక్కడైతే కోల్గేట్ అంటే కోల్గేట్ పేస్ట్ తెచ్చుకున్నాను అనమాట. గ్లో అండ్ రాక్ ట్యూబ్ ఇన్సైడ్ అని ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. కింద కూడా గ్లో అండ్ రాక్, పైన ఏమో బ్యాట్ నాన్ సింబల్ ఉంది. లోపల జస్ట్ ఇలా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఏదో ట్యూబ్ అని ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే నేను తెచ్చుకున్న 50 రూపీస్ మ్యాట్ హ్యాండ్. దీని తర్వాత ఇది చూడండి. ఇంత టాలెంటెడ్ అవును. నేను తెచ్చుకున్న 3 పీస్ క్రిసియో షార్ట్ విత్ వెనిలా క్రీమ్. ఇప్పుడు నేను తెచ్చుకున్న బూస్ట్ మిల్క్ షేక్. ఇంత టాలెంటెడ్ అవును. దీని తర్వాత నేను సమ్మర్ హాలిడేస్ లో మా ఇంత టాలెంటెడ్ అవును. దీని తర్వాత సమ్మర్ హాలిడేస్ మా అన్న వాళ్ళతో బర్గర్ ప్యాటీ. ఇంత టాలెంటెడ్ అవును. బర్గర్ పార్టీ తెచ్చుకొని మైనస్ వాడాను అనమాట. మళ్ళీ ఏమన్నా నేను ఇంట్లో బర్గర్ చేసుకుంటా అని చెప్పి ఇవి బది చీపాట్లే సౌత్ వెస్ట్ డ్రెస్సింగ్ సెలెక్ట్ వీవా అని ఇది మైనస్ లాంటిది తెచ్చుకున్నాను. ఈ చూసిన మొత్తం సైడ్ పెట్టేద్దాం. సైడ్కి ఇక్కడైతే నేను పెట్టేస్తున్నాను. చూసిన 50 రూపీస్ అని చెప్పాను కదా, పక్కన పెట్టేద్దాం. ఇది బూస్ట్ మిల్క్ షేక్. మీరు ఆసిఫ్ డ్రామాస్లో చూసారా? ఏమే నాకు ఒక కాఫీ అంటే అక్కడ పిల్లడు అమ్మా నాకు ఒక బూస్ట్ అన్నట్టు ఈ బూస్ట్ మిల్క్ షేక్ నేను మళ్ళీ కొనుక్కున్నాను. ఇదైతే 3 పీస్ చెప్పాను. ఈ సర్ప్రైజ్ బాక్స్ లాస్ట్ లో రివీల్ చేస్తా. ఇదైతే అంటే ఇంట్లో రాత్రి పూట కరెంట్ లేకపోతే మేము ఫ్యాన్స్ అలా వాడుకున్నాము. ఈ సెల్స్ ని అల్యూమినియం పెట్టి అలా వాడుకున్నాము. ఒక చిన్న సెల్స్ ఫ్యాన్ కి, బ్యాటరీ ఫ్యాన్ కి. అది మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను. అందుకు మేము బ్యాటరీస్ కూడా కొనుక్కున్నాము. ఇప్పుడైతే మా ట్రిప్కి ఇంకా నార్మల్గా తిరిగి చాలా రోజులైంది, చాలా ఇయర్స్ అయిందని చెప్పి డక్స్ వేఫీ చాపర్ కొనుక్కున్నాను. దాని సైడ్ స్టిక్కరింగ్ కూడా మొత్తం మారిపోయింది. ఇక్కడైతే మ్యాగీ అని రాసింది, ఏదో కొరియన్లో రాసింది. ఇక్కడైతే కొరియన్ BBQ చికెన్ అని రాసింది అనమాట. దీన్ని
చూడండి, ఇదైతే నాదిదే. వీటన్నిటిని నేను డిమార్ట్లోనే కొన్నాను. ఇది కూడా కొరియన్దే. జేకి హాట్ స్పైసీ కొరియన్ కిక్కి ఫ్లేవర్ అని ఉందన్నమాట. చూడండి మీరు, ఇది కూడా డిమార్ట్లోనే కొన్నాను. ఇదైతే నాకు 55 రూపీస్కి వచ్చింది. ఇదైతే నాకు 60 రూపీస్కి వచ్చింది. కొంచెం ఎక్కువ కష్టం కొరియన్ కదా. మ్యాగీ అయితే అంటే నా కోసం అని తీసుకోవాలి, నా కోసం అని చూస్తున్నారు కదా. నాకు మ్యాగీ కన్నా ఇప్పియే ఎక్కువ ఇష్టమని ఇక్కడ తెచ్చిపోతుంది. ఇక్కడైతే నేను 4-in-1 నార్మల్ ఇప్పి తీసుకున్నాను అనమాట. నూడిల్స్ అనేది ఇప్పుడు ఈ బాక్స్ దాచిపెట్టేసి ఇది కూడా తీసి మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే నార్మల్ ఇప్పియే 4-in-1 8-in-1 ఉంది, కానీ మళ్ళీ మేము మొత్తం తినలేము అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఇదైతే నాకు నార్మల్గానే 60 రూపీస్కి వచ్చింది. ఇది చూడండి అనమాట. ఇప్పి నూడిల్స్ 4-in-1 బ్యాగ్ ఆశీర్వాద్ పవర్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆశీర్వాద్ ఆట పవర్ ఆట నూడిల్స్ అన్నమాట. ఇది అందుకు అది కొత్తది అని చెప్పి ఇది కూడా నాకు రేట్ ఎక్కడ ఉంది, ఎక్కువ, చాలా ఎక్కువ 116. ఎందుకంటే ఆటతో చేశారు అన్నారు. ఎప్పుడు చేస్తామో అప్పుడు చూసి మీకు చెప్తాను. ఇప్పుడు నా పెన్సిల్ బాక్స్ లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎవరి సమ్మర్ హాలిడేస్కి నేను మా అమ్మ కలిసి వెళ్తామన్నమాట. అప్పుడు 25 రూపీస్ చిన్నది తీసుకున్నాను. అందులో నా పెన్స్ కూడా కొన్ని 2 పెన్స్ 2 పెన్సిల్స్ 1 ఎరేజర్ 1 షార్ప్నర్కి సరిపోవట్లేదు అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇక్కడ హాట్ వీల్స్ అని ఉంది 99. మా డిమార్ట్లో మీరు ఎప్పుడు చూసుంటారు, ఒక లైట్నింగ్ మక్వీన్ కార్ది ఒక పెన్సిల్ బాక్స్ ఉంటుంది అనమాట స్టిక్కర్తో. మా ఫ్రెండ్కి సేమ్ ఉంది. నేను ఈసారి కొనుక్కుందాం అనుకున్నా, మళ్ళీ అతను తీసేసినప్పుడు పాత దానిలాగా ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే మేము అన్బాక్స్ చేద్దామని చెప్పి ఇంకా ఇది ఆల్మోస్ట్ సెకండ్ లాస్ట్. దీని తర్వాత నేను అన్న సర్ప్రైజ్, మీకు సర్ప్రైజ్ లాగుంటుందో నార్మల్గా ఉంటుంది. చూడండి, దీనికైతే ఇలా అనుకున్నా, కాకపోతే ఇలా అనేది కొంచెం మంచిగా లాకింగ్ సెక్యూరిటీ కూడా మంచిగా ఇచ్చాడు. ఇలా తీస్తే పైన ఒక కంపార్ట్మెంట్, కింద ఒక కంపార్ట్మెంట్, మధ్యలో ఒక కంపార్ట్మెంట్ అని అనుకున్న దానికన్నా ఇక్కడైతే మనకు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 13 14 16 17 18 19 20 అయితే ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే నేను ఇన్ని పెట్టుకోను, కాకపోతే పెన్సిల్ బాక్స్లో ఎన్ని పడతాయని చూపించడానికి మీకు ఇన్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి ఇంకా ఎంత స్పేస్ మిగిలిందో. ఇంకా మీకు కావాలంటే వేరేవి షార్ప్నర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. 6 అయితే పైన పట్టే, వేరే పెన్సిల్స్ అంటే 8 పడుతుండొచ్చు. ఇక్కడ 4 పెట్టేస్తున్నాను ఒకటేసారి. ఇక్కడ కూడా 4 8 పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 8 పెట్టగానే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సైడ్కి కావాలంటే ఇలా అని పెట్టచ్చు, ఇంకా కూడా పెట్టచ్చు కావాలి మనం పెన్సిల్ దీనిపైన కూడా ఇలా అని. కాకపోతే ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా అని కొన్ని పెన్స్ పెట్టి ఇలా అని ట్రై చేద్దాం. రావట్లేదు కదా, మల్టీ చేయాలి. ఓన్లీ సైడ్స్కి అయితే ట్రై చేస్తూ వస్తుంది కాబట్టి వీళ్ళు మనకి ఇక్కడ ఇంకో కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట. ఇదైతే నా ఫేవరెట్ పార్టే. మీకే చూపిద్దామని చెప్పి ఇంకా ఓపెన్ చేయలే. ఇదైతే నాకు చాలా ఇష్టం వచ్చింది. చూడటానికి నార్మల్గానే ఉంది, కానీ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ లాకింగ్ సిస్టమ్ కూడా స్టాండర్డ్గా ఉంది. ఇప్పుడైతే నేను చెప్పిన సర్ప్రైజ్ మీకు సర్ప్రైజ్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది కొంచెం మంచిదే అని అనిపించింది. ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి,
గ్రామ్స్ అంటే మనకి ఇక్కడ 500 రూపీస్కి దొరికేది. అదే మనము ఇప్పుడు 1 kg తీసుకున్నాం కాబట్టి 600 రూపీస్కి అలా దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇందులో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఏంటిదో తెలుసా? ఇక్కడ చూడండి. నేను ఫస్ట్లో చూసి బ్యాట్ ఏమో అనుకున్నాము, కాకపోతే కాదు, ఇది బ్యాట్ షేప్లో ఉన్న పెన్సిల్ బాక్స్. ఇక్కడ చూడండి, పెన్సిల్ బాక్స్. ఇక్కడ ధోని సైన్ MS ధోని అని ఉంది, సైన్ బై MS ధోని అని ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసేద్దాము. టేప్ కూడా నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. స్టిక్కర్ అనమాట, అందరికీ తెలిసినట్టే రియల్ సైన్ చేసి పడగా. ఇందులో 5 పెన్స్ అయితే పడతాయి అనుకుంటా. బూస్ట్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఉంది. ఇక్కడ ధోనిది స్టిక్కర్తో ఒక సైన్ ఉంది. ఇక్కడ ధోని క్రికెటింగ్ బ్యాటింగ్ చేస్తున్నది ఒక ఫోటో లాగా ఉందన్నమాట. ఇక్కడైతే మన కవర్లో పెట్టించారు. ఇక్కడైతే ఇలా అని అనుకున్నాము, కాకపోతే ఇది చూడండి, ఇలా చిన్న బాయ్సి మనం ఇలానే ఉంటుంది. ఇది ఇలా చిన్న బాయ్సి టుప్ టుప్ అది కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇది కొంచెం మరి ఇప్పుడు ఇందులో ఎన్ని పెన్సిల్స్ పడతాయో చూద్దాం. 1 2 3 4 5. మ్యాక్సిమం 5 పడుతున్నాయి. పెన్సిల్స్ కావాలంటే ఇంకో 2 మీరు ఇరికించవచ్చు అనుకుంటా. అంటే పెన్సిల్స్ అయితే ఒకటి ఇరికించగలము, ఇంకో పెన్సిల్ కావాలంటే మీరు ఇరికించవచ్చు అనుకుంటా. పెన్సిల్స్ కూడా చాలా టఫ్గా 2 ఇరికిస్తే 8 వస్తున్నాయి అన్నమాట. మిగిలిన ఇక్కడ కొంచెం స్పేస్ ఏమన్నా ఉంటే మీరు చిన్న పెన్స్ అంటే కొన్ని సైజెస్ కొంచెం చిన్నగా ఉంటే మీరు అక్కడ ఎరేజర్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ మనం 2 పెన్స్ పెట్టుకొని 2 పెన్సిల్స్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఇవే వాడుతున్నాను. ఇది వాడతాను. ఇప్పుడైతే ఇక్కడ నాకు కొంచెం స్పేస్ వచ్చింది. ఇక్కడైతే నేను ఎరేజర్ షార్ప్నర్ పెట్టుకుంటాను. కాకపోతే ఇదైతే నేను స్కూల్కి తీసుకెళ్ళాను, ఎందుకంటే ఫ్రెండ్స్ చూస్తే మొత్తం కొన్ని రోజుల్లోనే పిచ్చిగా అయిపోయి స్టిక్కరింగ్ మొత్తం వెళ్ళిపోయి ధోని సైడ్ వెళ్ళిపోతుంది కదా. అందుకు నేను ఇలా ఇంట్లో పెట్టుకొని కలర్ పెన్సిల్స్కి వాటన్నిటికి కుప్పన ఆడుకుంటూ తీసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇదే మీకు అన్నిటికన్నా పెద్ద సర్ప్రైజ్. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది స్టిక్కర్ అనే MS ధోని సైన్ వచ్చింది కాబట్టి నాకు ఇంకా బాగా నచ్చింది. ఇందులో మాట్లాడడానికి ఇంకా స్పెషల్ ఏముంటుందిలే కానీ ఇందులో 2 ప్యాకెట్లు ఇచ్చాడు, బూస్ట్ అని దాని లేబులింగ్తో. ఈ డబ్బా కూడా బాగానే పెద్దగా ఉంది. నేను ఫస్ట్లో చూసి కాంప్లాన్ దేంట్లోనో బాటిల్ ఇస్తారు కదా, బాటిల్ ఏమో అనుకున్నాను. తర్వాత పెన్సిల్ బాక్స్ కదా, 800 గ్రామ్స్ ఎందుకు 1 kg తీసుకుంటే ఇలా పెన్సిల్ బాక్స్ ఫ్రీ వస్తుంది కదా. ఫస్ట్ నేను ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇంత సైజులో సైడ్కి ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే అనుకున్న దానికన్నా కొంచెం పెద్ద సైజులో మంచిగా వచ్చింది. ఇలా అని పెట్టి ఇదైతే నాకు నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇది డిమార్ట్లోనే ఉంటుంది అని ఏం లేదు కానీ వేరే షాప్స్లో కూడా